భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 7/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం పౌర్ణమి రాత్రి 11:50 వరకు రాత్రి శతభిష నక్షత్రం రాత్రి 10:53 వరకు వర్జం ఉదయం 6:21 నుండి 7:55 వరకు సాయంత్రం 5:05 నుండి రాత్రి 6:38 వరకు కూడా వర్జాలు. అలాగే తెల్లవారుజామున 5:05 నుండి రేపు ఉదయం 6:38 వరకు వర్జం ఉంది. తెల్లవారుజామున దుర్ముహూర్త సాయంత్రం 4:28 నుండి 5:17 వరకు ఈరోజు దుర్ముహూర్తాల సాయంత్రం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:07. అమృత గడిలు ఈరోజు మధ్యాహ్నం 3:18 నుండి 5:22 వరకు అమృత గడిలు. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. అలాగే సుకర్మయోగం ఉంది. సుకర్మయోగం ఉదయం 11:08 భద్రకరణం మధ్యాహ్నం 12:24 భవ రాత్రి 11:50. ఉమామహేశ్వర వ్రతము అన్నారు ఈవేళ. ఈరోజు చంద్రగ్రహణం పడుతోంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది, తప్పనిసరిగా పట్టాలి. శతభిష నక్షత్రంలోను పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ యొక్క చంద్రగ్రహణం పడుతోంది. ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్తం అన్నమాట. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో పడుతోంది. శతభిష పూర్వ నక్షత్రాలలో సంభవిస్తోంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఎవరో చూడకుండా ఉంటే మంచిది. ఈ గ్రహణం స్పర్శాకాలం రాత్రి 9:50 ఉన్మీలకాలం రాత్రి 10:58. ఈ గ్రహణం మధ్యకాలం రాత్రి 11:41 వరకు. అలాగే గ్రహణం పూర్తయిపోయింది, మన స్నానం చేసేయాలన్న మోక్షకాలం 1:33. కానీ మన 1:30 అంటే 1:30 కల్లా 1:31 పుణ్యకాలం, ఆద్యంత పుణ్యకాలం 3 గంటల తెల్లవారుజామున 3:41 వరకు నిద్రలో ఉంటాం అన్నమాట అందరూ కూడా. ఆ సమయంలో ఈ గ్రహణం పడుతుంది. కుంభరాశి వారి గ్రహణం చూడకుండా ఉంటే అన్ని విధాలుగా శ్రేయోదాయకంగా చెప్పారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రహణం కనిపిస్తుంది అని చెప్పడం జరుగుతోందన్నమాట. 7వ తేదీ ఈ రోజుని. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి మిశ్రమ ఫలంగా ఉంటుంది. పనులన్నీ నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం. వృషభ రాశి ధనమునకు ఇబ్బందులు, కుటుంబంలో వ్యతిరేకతలు ఉండే అవకాశం. మిథున రాశి వారి మనోవిచారం, ధనమునకై ఇబ్బందులు, రుణములు రావాల్సి వచ్చే అవకాశం. కర్కాటక రాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు, వ్యాపారంలో మార్పులు, ఉద్యోగ ప్రాప్తి. సింహరాశి వారికి మానసిక ఆందోళన, బంధువులు రాక కొంచెం ఆనందాన్నిచ్చే అవకాశం అయితే ఉంది. కన్యారాశి ధనవృద్ధి, అందరితో వ్యతిరేకతలు, విరోధాలు ఉండే అవకాశం. తులారాశి వారికి ధనవృద్ధి, అందరితో వ్యతిరేకత, విరోధాలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి మనోవేదన, వృత్తిలో ఇబ్బందులు, ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం. ధనస్సు రాశి వారికి స్థానచలనము, జాయింట్ వ్యాపారులకి విడిపోయే అవకాశం, మనస్పర్ధలో కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారికి శుభకార్యలాభం, బంధుమిత్రుల సంగమము, ఆనందము ఉండే అవకాశాలు. కుంభరాశి వారికి ఈరోజు రైతులకైతే శుభవార్తలు ఉంటారు, శుభవార్తలు వినే అవకాశం. తలపెట్టిన కార్యాలన్నీ ఈరోజు కుంభరాశి వారికి పూర్తయ్యే అవకాశం. అధికార ప్రాప్తి, ఆనందం కూడా ఉండే అవకాశం. అలాగే మీనరాశి వారికి సామాన్య ఫలితాలు, అధిక శ్రమ, ఉద్యోగ ప్రమోషన్లు, రాణింపు కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే గతి సత్తమః వాంగతి సత్తమాయ నమః. గతి అనగా మార్గం. ఏమిట్రా నీ గతి అంటారే, అంటే మార్గము అని అర్థం అన్నమాట. గతి అనగా మార్గము అని అర్థం. సత్తముడు అనగా శ్రేష్ఠుడు. గతి సత్తమాయ నమః అంటే మార్గ శ్రేయస్సు గలవాడు, శ్రేష్ఠుడు అని అర్థం. అంటే శ్రేష్ఠుడిని అర్థం అన్నమాట. సత్తముడు అంటే భగవంతుని పొందుటకు భగవాను చింతనమే శ్రేష్టమగుణ కనుక ఆ మార్గమని భావం. భక్తకోటికి ఉత్తమ ఆశ్రయమైనవాడు కనుక
ఆ విధంగా గతిసోత్తమ ఎవరు మన గతి ఎవరు? భగవంతుడే మన గతి. కాబట్టి అలా పిలువబడ్డాడు. గతి అనగా పదమునకు ఆశ్రయము అని అర్థం. మనం ఎవరిని ఆశ్రయించాలి? భగవంతున్నే కనుక గతిసోత్తమ, ఆయనే ఆశ్రయుడు, ఆయన్నే ఆశ్రయించాలి మనం చనిపోయిన తర్వాత మీ భార్యా బిడ్డలు, మీ తల్లిదండ్రులు, మీ పిల్ల ఎవరైనా వస్తారా? ఎవరో రారు కదా. చనిపోయిన తర్వాత ఎవడుంటాడు? తోడుగా నీడగా ఉండేవాడు భగవంతుడే. కానీ వాడు నీకు జీవితం బతికున్నంతకాలం నీకు జ్ఞాపకం రాడు భగవంతుడు. చనిపోయిన తర్వాత గుర్తొస్తారు, కానీ వాడు అప్పుడు ఆశ్రయం. నిన్ను కాపాడేవాడు వాడే. వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎవరో ఉండరు, మర్చిపోతారు నిన్ను. కానీ భగవంతుడు అయినటువంటి వాడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు, వాడే నిన్ను ఆశ్రయిస్తాడు, పరమశివుడు, పరమాత్మ. కనుక ఆ నారాయణ్ణి మోక్ష ప్రదాత అని అర్థం. ఈ పదానికి శ్రీహరి గతిసోత్తమాయ నమః అని భక్తులందరూ కూడా గానం దివ్యనామంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.